ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, వెల్కమ్ టు వీక్షణ. బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి తెలుసుగా. ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్తో ప్రపంచ దేశాల్లో పరిస్థితులు మారిపోయాయి. వంట గ్యాస్ ఇబ్బందులు, సిఎన్జి కొరత, హోటల్స్ మూసివేత, మెనూ మార్పులు, కట్టెల పొయ్యలు, అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. యుద్ధం సంగతేమో కానీ ఇండియాలో మాత్రం మళ్ళీ ఆనాటి రోజులు వచ్చేసాయేమో అనిపిస్తుంది. ఒక్క యుద్ధం ఇంత మార్పు తెస్తుందా? వంట గ్యాస్ ట్రబుల్స్ మొదలయ్యాయి. కట్టెల పొయ్యిలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగింది. ఇండక్షన్ స్టవ్ల ఆర్డర్స్ కూడా ఊపందుకుంటున్నాయి. కొన్ని చోట్ల హోటల్స్ మూతబడితే ఇంకొన్ని చోట్ల లిమిటెడ్ మెనూతోనే హోటల్స్ నడిపించేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా ఇబ్బందులు తలెత్తాయి. మొత్తానికి పాత రోజులు మళ్లీ వచ్చేసాయనిపిస్తోంది. ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగే కనిపిస్తోంది. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలకి కాదు, ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు, ఆర్థిక ముఖ చిత్రానికి తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. అక్కడెక్కడో పశ్చిమాసియాలో పేలుతోన్న బాంబులు మన వంటిళ్లలో రీసౌండ్ వస్తున్నాయి. ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే ఇక్కడ ఇండియాలో మిడిల్ క్లాస్ ఎఫెక్ట్ అవుతోంది. యుద్ధం అక్కడైతే సెగ ఇక్కడ తగులుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ విసురుతోంది. ఓ చిన్న నిప్పురవ్వ కార్చిచ్చుగా మారి ఎలాగైతే అడవిని దహించేస్తుందో, అలాగే యుద్ధం సృష్టించిన ప్రకంపనలు సముద్రాలు దాటి మిగతా దేశాల్లోని సామాన్యులను తాకుతున్నాయి. యుద్ధం ప్రభావంతో పబ్లిక్ లో పానిక్ మొదలయ్యింది. భారత్ దశాబ్దాలుగా ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతినటంతో నేచురల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. సిఎన్జి కొరత కూడా మొదలైంది. దీని ప్రభావం రవాణా రంగంపై పడుతుంది. ఎల్పిజి గ్యాస్ సెగ గట్టిగానే తగులుతోంది. ప్రధానంగా హోటల్స్ పరిశ్రమ కుదేలయ్యింది. వంట గ్యాస్ ఖర్చు భరించలేక కమర్షియల్ సిలిండర్లు దొరక్క చాలా చోట్ల హోటల్స్ మూతబడ్డాయి. ఇంకొన్ని హోటల్స్ మెనూని కుదించేశాయి. చాలాసేపు ఉడికించాల్సిన వంటలను మెనూ నుంచి తొలగించారు. ఖర్చు తగ్గించుకునేందుకు హోటల్ టైమింగ్స్ కూడా మార్చేశారు. కొన్ని ఫుడ్ సెక్షన్లని కూడా మార్చేశారు. ఒకప్పుడు ఆధునికత వైపు అడుగులేస్తూ కట్టెల పొయ్యిని వదిలేసిన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మళ్లీ పొగ కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ ధరలను, బుకింగ్ టైం ని పెంచడంతో జనం మళ్లీ పాత రోజుల వైపు మళ్లుతున్నారు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేయటం అనేది చాయిస్ కాదు, అదొక కంపల్సరీగా మారుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అది కేవలం అక్కడున్న దేశాలకు మాత్రమే పరిమితం కాదు. గ్లోబల్ ఎకానమీలో ప్రతి కంట్రీ ఇప్పుడు కీలకంగా ఉంది. దాంతో యుద్ధం ప్రభావం ఇండియాతో పాటు అనేక దేశాల్లోని కుటుంబాలపై పడుతుంది. అందుకే యుద్ధం ఎక్కడొచ్చినా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. మనం వాడుతున్న ఎల్పిజి గ్యాస్ లో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతవుతోంది. యుద్ధం వల్ల గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమాసియాలో పేలే ప్రతి బాంబు ప్రభావం ఇప్పుడు ఇండియాలో నిత్యావసర వస్తువులపై పడుతోంది. ఈ కాలంలో ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా దాని సెగ అనేక దేశాలను తాకుతోంది. ఒక యుద్ధం ఇంత మార్పు తెస్తుందా అని అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఒకప్పుడు వారంటే రెండు దేశాల మధ్య సైనిక నష్టం, ఆయుధాల నష్టం జరిగేది. కానీ ఇప్పుడు యుద్ధం అంటే సామాన్యుడికి ఇబ్బందులు తప్పవనే విషయం అర్థమవుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనమంతా ఇంకా ప్రాథమిక అవసరాల కోసం ఒకరిపై ఒకరం ఆధారపడుతూనే ఉన్నామని ఈ సంక్షోభం గుర్తు చేస్తోంది. యుద్ధం ఆగిపోతే పరిస్థితులు చక్కబడతాయి, కానీ ఇప్పుడెదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రం చాలా ఏళ్లు గుర్తుండిపోతాయి. పశ్చిమాసియాలో మొదలైన వార్ ట్రబుల్ ఇండియాలో గ్యాస్ ట్రబుల్కు దారితీసింది. ఇది ఈనో తాగితే పోయే గ్యాస్ ట్రబుల్ కాదు. ఇది పోవాలంటే ఆ యుద్ధమే ఆగిపోవాలి. కానీ యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా?
మనందరి ఇబ్బందులు తీరుతాయా అనేది మన చేతుల్లో లేదు. కానీ ఎక్కడ యుద్ధం వచ్చినా ఎఫెక్ట్ తప్పదనే విషయం తేలిపోయింది. మన రొటీన్ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోయి ఒకప్పటి రోజులని మళ్ళీ చూడాల్సి వస్తుందని అర్థమైంది. వారంటూ వస్తే ఏ వస్తువులపై ఎఫెక్ట్ పడుతుంది, మనం ఎంత అలర్ట్గా ఉండాలి? పశ్చిమాసియాలో రాజుకున్న చిచ్చు ఇప్పుడు ప్రపంచాన్ని తాకుతోంది. అక్కడి సెగ అనేక దేశాల ఎకనమీలని ఊపిస్తోంది. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో బాంబులు పడితే మన ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలగటం కష్టమవుతోంది. కిచెన్ కిరాణా బడ్జెట్ తలకిందులవుతోంది. ఒక సంక్షోభం వస్తే గాని మనకు నిత్యావసర వస్తువుల విలువేంటో అర్థం కాదు. ఇబ్బందులు తలెత్తితే కానీ తెలియదు మనం పడే పాట్లు ఎంత దారుణంగా ఉంటాయో. ఈ భూగోళంలో ఎక్కడేం జరిగినా సామాన్యులకే సమస్య, వారికే ఎక్కువ ఎఫెక్ట్. ఎందుకంటే ఎక్కడ సంక్షోభం వచ్చినా నిత్యావసర వస్తువులు భారీగా పెరిగిపోతాయి. రోజువారీ ఖర్చుల లెక్క మారిపోతుంది. యుద్ధాల్లాంటి వస్తే దాని ఎఫెక్ట్ నేరుగా మన ఇంట్లో కిచెన్ మీదే పడుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పుడు జరుగుతున్నది కూడా అది. ఒక్క సిలిండర్ కొరతకే కింద మీద అయిపోతుంటే యుద్ధం ఇలాగే కొనసాగితే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా వాటిపై ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు వంట గ్యాస్ మాత్రమే కనిపిస్తోంది. నెక్స్ట్ పెట్రోల్, డీజిల్, సిఎన్జి లాంటివి కూడా షార్టేజ్ అయితే పరిస్థితి ఏంటి? వాటి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడంటే ఇండియాలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ పక్కనున్న పాకిస్తాన్లో ఇప్పటికే ధరల షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ రేట్లు 20% పైగా పెరిగాయి. బంగ్లాదేశ్లో రేట్లు పెంచకపోయినా ప్రభుత్వం పరిమితులు విధించింది. దాంతో పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్నారు వాహనదారులు. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింటే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ఆకాశాన్ని తాకుతుంది. 2022 తరువాత తొలిసారి బ్యారెల్ చమురు ధర $100 దాటింది. ఈ నెలంతా హర్ముజ్ జలసంధిలో చమురు రవాణా జరగకపోతే బ్యారెల్ రేట్ $150 దాటే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అప్పుడు ఎఫెక్ట్ వాహనదారులకు మాత్రమే కాదు, ఆటోమేటిక్ గా రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాని ప్రభావం కూరగాయలు, నిత్యావసర వస్తువులపై పడి సామాన్యుడిపై భారం పడుతుంది. భారత్లో వినియోగించే వంట నూనెలు అధిక భాగం దిగుమతయ్యేది. ఆయిల్ పామ్, సన్ఫ్లవర్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఇండియా ఎక్కువగా ఆధారపడుతోంది. ఇలా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సముద్ర మార్గాల్లో షిప్పింగ్ ఛార్జీలు పెరిగిపోతాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతం నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరిగితే ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి వంట నూనెల ధరలు భారమవుతాయి. ఇప్పటికే దేశంలో ఎల్పీజీ సప్లైలో ఇబ్బందులు మొదలయ్యాయి. వంట గ్యాస్ ధరలు మండిపోవటం కూడా ఇప్పటికే మొదలయ్యింది. కేంద్రం కూడా రేట్లు పెంచేసింది. యుద్ధం సుదీర్ఘంగా సాగితే సరఫరాలు అంతరాయం ఏర్పడే ప్రమాదముంది. దాంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక యుద్ధం ప్రభావంతో చాలా దేశాల్లో విమాన టికెట్ల ధరలు పెరిగిపోయాయి. ఫ్లైట్లు తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే రేట్లు పెరిగాయి. కంటికి కనిపించని మరో వస్తువు ప్యాకేజింగ్ ఎరువులు. భారత్కు ఎగుమతయ్యే యూరియా, అమోనియా రవాణా హర్ముజ్ జలసంధి గుండానే రావాలి. దాంతో సీజన్ మొదలయ్యే సమయంలో ఎరువుల ధరలు పెరిగితే సాగుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగిపోతాయి. ఎరువుల తయారీకి అవసరమైన నేచురల్ గ్యాస్ కూడా అక్కడి నుంచే వస్తుంది. దీనివల్ల పంటల సాగు ఖర్చు పెరిగి చివరకు బియ్యం, పప్పుల ధరలు పెరిగిపోతాయి. ఇప్పటికే ఇలాంటి భయాలు జనాల్లో మొదలయ్యాయి. యుద్ధం ఎప్పుడాగుతుందనేది ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ ఆర్థిక క్రమశిక్షణ మన చేతుల్లోనే ఉంది. యుద్ధ సమయాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విలాసాల కోసం చేసే ఖర్చులను తగ్గించుకుని ఎమర్జెన్సీ ఫండ్ ని పెంచుకోవాలి. అనవసర ఖర్చులకు చెక్ పెట్టి బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం ఉత్తమం అంటున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. భయంతో నిత్యావసర వస్తువులను ఇళ్లలో నిల్వ చేయటం వల్ల మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు మరింత పెరుగుతాయి. ఇది ఎవరికీ మంచిది కాదంటున్నారు.